1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఏమైనా క్రైమ్ విషయాలు వస్తున్నాయి అంటే తక్కువ నాకు మీరే గుర్తొస్తారు. అంటే కొంచెం మీ దగ్గర డీటెయిల్గా రిపోర్ట్స్ ఉంటాయి, మీరు కొంచెం ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి. మరి కాకినాడ 3 సంవత్సరాల పాప మిస్సింగ్ కేసు ఎంత మిస్టరీగా ఉందంటే, ఎన్ని ఫోర్స్లు వస్తున్నాయి. ఆ కుక్కకి ట్రాకర్ పెట్టారు, ఇప్పుడు కుక్క కూడా చనిపోయిందని చెప్తున్నారు. ఇప్పటి వరకు పాప తిరిగి ఇంటికైతే రాలేదు. అప్పుడే వారం దాటేసింది, ఐ థింక్ 10 రోజులు అవుతున్నట్టుంది. అసలు ఏం జరిగిందంటే ఇప్పటికి ఒక కొలిక్కి రాలేదు. అంటే పాప మిస్ అయిందా, అనకూడదేమో, మరి చనిపోయిందా, మరి ఏమైనా జంతువు తీసుకెళ్ళిపోయిందా, లేదంటే ఎక్కడైనా పడిపోయిందా అనేది చాలా అనుమానాలు కనబడుతున్నాయి సార్. అంటే ఏ ఫోర్సెస్ దీంట్లోకి ఎంటర్ అవుతున్నాయి, అసలు ఏం జరిగింది అంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే. ఒకటి 6th సాటర్డే రోజు అరౌండ్ 11 o'clockకి ఈ అమ్మాయి తల్లితో మాట్లాడుతూ వెళ్ళిపోయింది. తండ్రి వెంట వెళ్ళిపోయింది. సో మళ్ళీ తండ్రి జాహ్నవి అనే 3 ఏళ్ల అమ్మాయిని తీసుకొని వచ్చి తల్లికి కొంచెం దూరంలో వదిలితే నువ్వు తల్లి దగ్గర పొమ్మని చెప్పినాడు. ఈయన తన దారిన తాను వెనకంటే వెళ్ళిపోతే పిల్లలు జనరల్ గా మారాన్ చేస్తారు. వెనక రావద్దు అంటే వెనకంటే పరిగెత్తిపోయేది ఆనవాయితీ, ఇది మామూలుగా చేస్తారు. ఇతను చూసుకోలేదు, వెళ్ళిపోతుంది, తల్లి దగ్గరలో ఉంటుంది అనుకున్నాడు. బట్ ఆ అమ్మాయి తల్లి దగ్గర ఉండకుండా వెనకంటే పరిగెత్తి వస్తే ఆ వెంటనే కుక్క కూడా పరిగెత్తింది. వీడియోలో చూస్తే కెమెరాస్ లో అదే విధంగా ఉంది. తర్వాత వీళ్ళు అసలు ముఖ్యంగా తల్లిదండ్రుల్ని 3 ఏళ్ల పిల్ల, ఆమె కంటే చిన్నపిల్లలు ఎవరు లేరు. సో ఆ పిల్ల 12 గంటలు అయింది, 1 గంట అయింది, 2 గంటలు అయింది. 2 గంటలకు ఇంటికి వచ్చినప్పుడు అడిగినాడు, ఏ పాప ఎక్కడ అంటే నీ వెంటే వచ్చింది కదా అని. అప్పుడు అంటే అరౌండ్ 3 o'clockకి వీళ్ళు గమనించినారు, అంతవరకు గమనించలేదు పిల్లని. సో అది ఫస్ట్ గమనించిన తర్వాత ఎక్కడ ఆడుకుంటా ఉంటుందిలే అని చెప్పి చూసినారు. కుక్క లేదు, కుక్కతో పాటు ఆడుకుంటా ఉంటుందిలే అని వీళ్ళు ట్రై చేసినారు. అక్కడక్కడ చుట్టుపక్కల వెతికినారు, కనపడలేదు. ఇంతలోనే వర్షం ఏదో వచ్చినట్టుంది. సో ఇదంతా అక్కడ చెప్పినారు. మళ్ళీ రాత్రికి కొంచెం వర్షం కురిసింది. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా కొంతమంది పోలీసులకి కంప్లైంట్ ఇవ్వమని చెప్పినారు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినారు. ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు, వీళ్ళు, పోలీసులు ఇద్దరు. మామూలుగా చిన్నపిల్ల పోయింది అట్లా అంటే ఒక కానిస్టేబుల్ను, 2 కానిస్టేబుల్ను పంపిస్తారు, అంతకుమించి ఏం చేయరు కదా. సో ఆ విధంగా వచ్చి సెర్చ్ చేస్తే సాయంత్రం వరకు సెర్చ్ చేసినా పిల్ల ఆచూకీ దొరకపోతే వీళ్ళు ఏం చేసినారా, ఇదేదో ఇదిగా ఉందని చెప్పి ఆ పిల్ల పోయిండే విషయం ఊర్లో వాళ్ళు కొందరికి తెలిసింది. పోలీస్ కానిస్టేబుల్ ఇంకా కొందరు కూడా వచ్చి సర్చింగ్ స్టార్ట్ చేసినారు. దొరకపోగా సీసీ ఫుటేజ్లు చూసినారు. అమ్మాయి పోయేది ఉంది, కుక్క రాలేదు. సరే కుక్క రాలేదు ఏమిటా అని చెప్పి వెతికితే కుక్క నెక్స్ట్ డే వచ్చి ఆ తల్లిని వియర్డ్గా బిహేవ్ చేయడం, రక్కడం చేసింది. అయ్యో ఈ పిల్ల ఎక్కడో ఉండిపోయినట్టుంది, అందుకే కుక్క ఈ విధంగా బిహేవ్ చేస్తుందని పోలీసులు అందరూ కలిపి కుక్కను వదిలేసి వెంట చేసిపోయినారు. అది ఎక్కడ ట్రేస్ కాలేదు. తర్వాత నెక్స్ట్ డే ట్రాకర్ పెట్టి కుక్కకు కట్టి, కుక్కతో పాటు వీళ్ళంతా తిరిగితే కూడా ఫారెస్టు చుట్టుపక్కల ఏరియా, అది 50 acres పామ్ ఆయిల్ తోట. సో ఎక్కడెక్కడో వెతికినారు. అందులో గడ్డి వేపుగా పెరిగింది, కల్టివేట్ చేయలేదు. అంటే చుట్టూరా పాదుల్లో మొత్తం గడ్డే ఉంది, ఎక్కడన్నా ఉంటుంది, పడిపోయి ఉందనే మాటలోనే ప్రయత్నం చేసినారు. చాలా ప్రయత్నాలు చేసినారు, దొరకలేదు. ఏం చేయాలో చివరికి అట్లా అని చెప్పి వీళ్ళు ఎవరైనా ఎతకపోయినారా ఏమైనా, పోలీసులు ఏం చేశారు, ముందు తల్లిని ఇంట్రాగేట్ చేశారు. మీ ఆయనకి మీకు ఎవరైనా కాని వాళ్ళు ఉన్నారా, ఇద్దరిని భార్యాభర్తలు ఇద్దరిని ఇంట్రాగేట్ చేస్తే తల్లి భర్త పైన చెప్పింది, మా భర్తకు స్నేహితులు ఉన్నారు, వాళ్ళతో చిన్న గొడవలు అయితే ఉంటాయి, మరి వాళ్ళు ఏమైనా చేశారేమో అంటే తండ్రిని ఇంట్రాగేట్ చేశారు. చుట్టుపక్కల అందరూ చాలామంది వెతికారు, ఎక్కడా కనపడకపోతే ఏమైంది ఉంటుందా, ఎవరైనా ఎత్తకపోయినారా అని వీళ్ళని ఇంట్రాగేట్ చేస్తే నాకు అంత పెద్ద శత్రువులు లేరని ఆయన చెప్పినారు. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా చుట్టుపక్కల వెతికినారు. దాని వెనకాలంతా మొత్తం ఫారెస్టే ఉంది, కొండలు, చిన్న చిన్న గుట్టలు అవి ఉన్నాయి. ఎంత వెతికినా కనపడకపోతే ఇది వైరల్ అయింది. చాలామంది ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ఎతకడం ప్రారంభించినారు. అమ్మాయి దొరకలేదు, ఇప్పటికీ వరకు దొరకలేదు. ఇంత లోపల పోలీసులు కుక్కని ఒక బోన్లో పెట్టి దానికి భోజనాలు పెట్టి
చూసినారు. తర్వాత అంటే కుక్క తర్వాత ట్రాక్ చేస్తే కుక్క ద్వారా ఏమన్నా దొరుకుతుంది అని ప్రయత్నం చేస్తే కుక్క ఇటు అటు తిరిగింది కానీ ఎక్కడ పిల్ల ఆచూకీ దొరకలేదు. ఈ లోపల కుక్క కూడా చనిపోయింది. సో కుక్కను ఏం చేశారు, ఎవరన్నా విషం పెట్టారా లేకపోతే ఎందుకు చనిపోయింది అనే ఉద్దేశంతో కుక్కను పోస్ట్ మార్టానికి పంపించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈజ్ అవైటింగ్. మనం ఇక్కడ చూస్తే 3 ఏళ్ల అమ్మాయి, వీళ్ళేమో కక్ష లేదంటున్నారు. కక్ష లేకుండా పోయింటే ఎక్కడికి పోయింది? మహా అయితే ఆ అమ్మాయి 11:30కు పోయింది, అంతవరకు ఏం తినలేదంట ఉదయం నుంచి. ఏదో మార్నింగ్ ఏదో బిస్కెట్ లాంటివి ఏదో పెట్టినారు, ఏదో తర్వాత ఏమీ తినలేదు. 3 ఏళ్ల పిల్ల, ఎండలు కూడా ఉన్నాయి, రాత్రిపూట వర్షం వచ్చింది. సో ఎంత దూరం పోయి ఉంటుంది? 2 కిలోమీటర్లు పోయింటే ఎక్కువ. అలసిపోయి ఉంటుంది, ఒక 2-3 గంటలు 4 గంటలు ఇటు అటు తిరిగి ఉంటుంది, తర్వాత అలసిపోయి ఎక్కడైనా పడిపోయి ఉంటుంది. ఆ విధంగా పడిపోయి ఉంటే కనపడాలి. నెక్స్ట్ డే మళ్ళీ స్పృహ వచ్చి ఏడ్చి రాత్రి వర్షం పడింది కాబట్టి ఎక్కడో దాక్కొని ఉండిండాల. అది జరగలేదు, ఎక్కడా లేదు. అంటే దాదాపు 50 ఎకరాల పొలం అంటే దాదాపు 1/2 కిలోమీటర్ ఉంటుంది. 50 ఎకరాలు అంటే దగ్గర దగ్గర 1 కిలోమీటర్ అంత పొడుగు కూడా ఉంటుంది. సో అది దాటిపోయే పరిస్థితి లేదు. అందులో కంచేస్తారు, కంచెలో నుంచి దాటిపోయి ఉండాలా, పోయేదానికి ఆస్కారం ఉంది. చిన్నపిల్ల కాబట్టి సందులు 10 ఇంచుల సందులో వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంది. లేదా ఆ అమ్మాయిని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండాలా. కిడ్నాప్ చేయాలంటే వీటికి శత్రుత్వం ఉండాలా, లేదా శత్రుత్వం వీళ్ళని ఇంట్రాగేట్ చేస్తే పిల్లని ఎత్తుకుపోయేంతటి శత్రుత్వం లేదు. సో ఏమిటి, ఇంక కొన్ని సందర్భాల్లో అంటే ఇది మనం అనుకోకూడదు, వేరే కేసుల్లో జరిగాయి. ఒక తండ్రికి వేరే ఆమెతో ఇల్లీగల్ అఫైర్ ఉండి వాళ్ళు కక్ష పెట్టుకొని, ఇది నంద్యాలలో జరిగింది. వేరే కక్ష పెట్టుకొని, తండ్రి పైన కక్ష పెట్టుకొని, నా భార్యతో వీడికి ఇల్లీగల్ అఫైర్ ఉంది, సో వీడిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేసి తీసుకుపోయి పెట్టుకున్నాడు. తర్వాత అది పోలీసులు తెలిసి తర్వాత రికవరీ చేశారు. సో ఆ విధంగా జరిగి ఉండాలి. తండ్రికి అటువంటి ఇది లేదు. కొన్ని కేసుల్లో తల్లికి ఇల్లీగల్ అఫైర్ ఉండి వాళ్ళ బంధువులు, అంటే ఎవరైతే అఫైర్ ఉందో వాళ్ళ బంధువులకు తెలిసి వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఈమె చెప్పినా వినటం లేదు, ఈమెను శోక సముద్రంలో ముంచాలి, ఏ విధంగా చేయాలని వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకెళ్లి చంపేసిన సందర్భం కూడా ఉంది, చాలా ఉన్నాయి. సో ఆ విధంగా జరిగింది. అలాంటి వీళ్ళిద్దరికి కూడా అటువంటి అఫైర్స్ లేవు అనేది తెలుస్తూ ఉంది. ఇంకోటి ఏమిటంటే అప్పులు తీసుకొని ఇవ్వకపోతే పిల్లోళ్ళని కిడ్నాప్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పోడు వీళ్ళు చూస్తే అప్పులు తీసుకోలేదని చెప్తున్నారు. లేదా ఇంకా ఏమిటంటే కొందరు పిల్లల్ని అమ్ముకుంటారు, కిడ్నీల కోసమనో దీనికోసమో, లేకపోతే తీసుకెళ్ళి ఎత్తుకుపోయి దూరంగా. అది చాలా ఉన్నాయి, చాలా కేసులు మిస్సింగ్ అయ్యి ఆ విధంగా పోయిన కేసులు చాలా ఉన్నాయి. పోయి ఆ విధంగా తీసుకుపోయినారా అంటే, ఒకటి యాదృచ్ఛికంగా ఆమె పోతూ ఉంటే అమ్మాయి పిల్ల ఒకటే ఉంది, ఈ పక్క ఆ పక్క చూసి ఎవరు లేరని భుజం చేసుకొని 2 బిస్కెట్లు పెట్టి సంకలో ఎత్తుకొని పోయి ఉండాలి. అట్లాంటి పోయి ఉంటే ఎవరో ఒకరు గమనించే ఉంటారు. అది ఇంతవరకు ఆ విధమైన పరిస్థితి లేదు. అయితే ఇక్కడ ఇంకోటి చూడాలి, మనం చాలా సందర్భాల్లో ఇటువంటి కేసుల్లో చిల్డ్రన్ తప్పిపోయిన కేసులు ఒక 10 to 15% వరకు కూడా ఇంతవరకు ట్రేస్ కానీ ఉన్నాయి. దానికి ఒక ఉదాహరణే తీసుకుంటే, నేను సిఐడిలో పనిచేసే కాలంలో 1994 ఆ ప్రాంతంలో ఒక సెంట్రల్ మినిస్టర్ మనవడు కిడ్నాప్ జరిగింది. సెంట్రల్ వెంకటస్వామి గారి మనవడు వివేక్ కొడుకుని, ఆ అబ్బాయి 10-11 years బాయ్, స్కూల్కి వచ్చాడు, మళ్ళీ తిరిగి రాలేదు. అయితే ఈ ముందుగా స్కూల్ వదిలిపెట్టితే ఒక తెల్లటి మారుతి వ్యాన్లో ఆ అబ్బాయిని ఎవరో ఎక్కించుకొని పోయినారు. నేను ఇన్వెస్టిగేట్ చేశా, దాదాపు 15 days 20 days చేస్తే ముందు లోకల్ పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టినారు, సిఐడికి మాకు ట్రాన్స్ఫర్ చేశారు. మేము ఇన్వెస్టిగేషన్ దశలో ఉండగానే మా నుంచి సిబిఐకి ట్రాన్స్ఫర్ అయింది. దాదాపు వాళ్ళు 8 నుంచి 10 సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ చేసినా వెంకటస్వామి గారి మనవడు ఇంతవరకు దొరకలేదు. ఇంతవరకు కూడా దొరకలేదు, ఆచూకీనే లేదు. 89 సంవత్సరాలు. సో దాదాపు 22 సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు. అందులో చిన్నపిల్లోడు, 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లోడు కాదు, 10-12 స్కూల్కి పోయి. సో అంతవరకు ఆచూకీ దొరకలేదు. సో ఆ విధంగా ఉండిపోతాయి. ఆ విధంగా కిడ్నాప్ చేసి దూరంగా ఎత్తుకుపోయి ఏమన్నా చేసి ఉంటే చెప్పలేము. లేదా వేరే ప్రదేశంలో వాళ్ళు ఎవరైనా క్షుద్ర పూజలు చేయాలనే ఉద్దేశంతో ఈ పిల్లని తీసుకుపోయి ఎక్కడైనా బలిచ్చి ఆ ఆనవాళ్ళు లేకుండా ఎక్కడైనా పాతిపెట్టి
ఉంటే అది కూడా చెప్పలేం. క్షుద్ర పూజలు అన్నారు కదా సార్, ఏదైనా కుక్క కూడా కొంచెం విచిత్రంగా బిహేవ్ చేసింది, వాళ్ళ అమ్మ మీద కొంచెం అటాక్ చేయడం లాగా, తర్వాత ట్రాకర్ పెట్టాక కూడా అది కొంచెం ఇబ్బంది పడింది అని చెప్పేసి కొన్ని విమర్శలు వస్తున్నాయి. అంటే ఏమైనా చేసి ఉండొచ్చు అని ఇప్పుడు మీరు అంటున్నారు, అది కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? అది అనుమానమే, ఉండే అవకాశం కూడా ఉన్నాయి. క్షుద్ర పూజలు, నేనైతే క్షుద్ర పూజలు చేస్తే కుక్కలు ఆ విధంగా బిహేవ్ చేస్తాయంటే ఐ డోంట్ థింక్ మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనే పరిస్థితి. కాబట్టి చెప్పలేము, ఏదైనా జరిగి ఉండొచ్చు. లేదా అది అడవి ప్రాంతం, కానీ అంత పెద్ద కొండ చెలువలు ఉంటాయని అనుకోని. ఎందుకంటే నక్కలో లేకపోతే తోడేళ్ళలో ఉండే ఆస్కారం ఉంది. నక్కలో తోడేళ్ళలో ఉంటే నక్కలైతే తినలేవు, తోడేళ్ళు మాత్రమే పిల్లల్ని తినగలవు. సో తోడేళ్ళు ఏవైనా తీసుకెళ్ళి తిని ఉంటే ఆ చుట్టుపై ఎత్తుపోతే అవి 10 మీటర్స్ 20 మీటర్స్ 50 మీటర్స్లోనే దాన్ని గౌన్లన్నీ చించేస్తాయి, దాన్ని తినేస్తాయి. తిన్న కొన్ని బట్టలు ఉంటాయి, వెంట్రుకలు ఉంటాయి, తల ఉంటుంది, కొంచెం ఏదో ఒకటి ఆనవాళ్ళు అయితే దొరుకుతాయి. కాబట్టి అది లేదు. కాకపోతే పెద్ద కొండ చిలువ, ఏదైనా పెద్ద కొండ చిలువ అయ్యండి, ఈ అమ్మాయి 20 కిలోస్ కంటే ఎక్కువ వెయిట్ ఉండదు, పొడుగ్గా ఉంది కాబట్టి మింగేసేదానికి ఆస్కారం ఉంది. ఒకవేళ 20 కిలోలు 15 కిలోలు 20 కిలోలు అయితే ఖచ్చితంగా ఉంటుంది అమ్మాయి, ఆ ఫోటోలు అవి చూస్తే. అంత పెద్ద అమ్మాయిని తిన్న తర్వాత కొండ చిలువ పోగలదా? అక్కడే ఎక్కడైనా ఉండాలి, దానికి ఆస్కారం చెప్పలేము. ఎందుకంటే కొండ చిలువకు బట్టలు ఇప్పి తినాలనేది ఏమి ఉండదు. అంటే పామాయిల్ తోటల్లో ఉంటాయా సార్ కొండ చిలువలు? చెప్పలేము. అంటే ఇక్కడ అంత పెద్ద కొండ చిలువలు ఉంటాయని నేను అనుకోను. ఉంటే కూడా ఎవరికి ఒకరికంటే కాకపోతే ఒకరికంటే కొండ, ఇంతమంది వెతుకుతూ ఉంటే పారిపో. కొండ చిలువలు ఎక్కడ పో, దాని లిమిట్ అంతా ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటాయి. అది అదే ఊహించుకోవడానికే కానీ ఆ విధంగా ఉండకపోవచ్చు. అదే కాకుండా ఇంకా ఇది చూస్తే ఏదైనా బోరు వేసి దాని ముందు మూత లేకుండా పోయి ఉంటే, బోర్లో మోటార్ వేసి ఉంటే డెఫినెట్గా దాంట్లో చిక్కుపోయేదానికి. ఎందుకంటే 6 ఇంచెస్ దాంట్లో పైపు 1-2 ఇంచెస్ పైపు పోతుంది, పోతే 4 ఇంచెస్. ఆ 4 ఇంచెస్లో అమ్మాయి దూరిపోవడానికి ఆస్కారం లేదు. ఒకవేళ బోరు వేసి నీళ్లు పడలేదని వదిలేసి దానిపైన ఏమీ మూత పెట్టకుండా ఉంటే దాంట్లోకి ఏముందో అని తొంగి చూడడానికి పోయి అమ్మాయి పడిపోవడానికి ఆస్కారం ఉంది. కానీ ఆ అమ్మాయి మరి ఎంత విస్తీర్ణం ఉంది, 6 ఇంచీలు 6 ఇంచులు అంటే 8 ఇంచెస్ వస్తుంది బోరు. పైప్ లైన్ 8 ఇంచెస్ బోర్ పెడుతుంది, 6 ఇంచెస్. సో 8 ఇంచెస్లో ఆమె దూరిపోగలదా, అది కూడా చూడాలా. సో బోరు వేస్తే ఇంకో వ్యవహారం ఏమంటే, బోరు వేసి మూత పెట్టుకోకుండా ఉంటే పైన, అంటే బోరుకి పైన ఒక 10 ఇంచెస్ కేసింగ్ పైప్ కోసం తవ్వుతారు, అప్పుడైతే ఈజీగా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది. అట్లా ఏమైనా పడిపోయిందా? ఎక్కడైనా బోర్వెల్స్ ఉంటే 50 ఎకరాల్లోనే ఉండాలి, చుట్టూలో అడవి కాబట్టి అదొక ఆస్కారం ఉంది. ఉంటే ఇంతమంది వెతుకుతున్న 8 డేస్గా బోరుబావిని గుర్తించలేరా? కాబట్టి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అది ఎక్కడ బోర్ వేసింది వాళ్ళకి తెలుస్తుంది, హౌస్ ఓనర్లకి. కాబట్టి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బోర్ ఉంటే తెలుస్తుంది, బోర్లో ఉంటే ఇవాళ రేపు వెరీ ఈజీ, ఒక కెమెరాలు పెట్టి 1000 అడుగులు 2000 అడుగులు 5000 అడుగుల వరకు కూడా పంపించేది మనకు ఆస్కారం ఉంది. కాబట్టి అట్లుంటే దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. బట్ అట్లా అది ఉంటే తెలిసిపోతుంది, అది లేదు. ముఖ్యంగా ఈ అమ్మాయిని ఎవరైనా క్షుద్ర పూజలకని తీసుకెళ్లారా, లేదు అమ్మాయి ఎక్కడన్నా గుట్టల మధ్యలో ఇరుక్కుపోయి ఇన్ని రోజులు ఆహారం లేక పడిపోయి శ్వాసపోయి చనిపోయినా ఉండవచ్చు, లేదా స్పృహ తప్పి అక్కడే ఉండిపోతే వీళ్ళు ఎతికే వాళ్ళ కంటపడకుండానైనా ఉండవచ్చు. వీళ్ళు ఎతికే వాళ్ళు క్షుణ్ణంగా వెతికి తీరాలా? ఆ విధంగా ఒక్కొక్క సందర్భాల్లో చెప్పలేము. చిన్న దాంట్లలో మిస్ ఇక్కడేమి ఉంటాయిలేని. ఇంకోటి జరిగింది, ఇది అబౌట్ 40 years బ్యాక్ జరిగింది. ఇది ఒక భార్యాభర్తలు, ఈ భార్యకి వేరే వాడితో ఇల్లీగల్ అఫైర్ ఉంది. వాళ్ళిద్దరూ ఇల్లీగల్ అఫైర్ ఉన్న వ్యక్తి, ఈమె భర్త 15 మందితో కలిపి కొండకి కట్టెలు కొట్టుకోవడానికి వంట సరుకు కోసం 40 years బ్యాక్ జరిగింది. ఇది నేనే ఇన్వెస్టిగేట్ చేశాను. అందరూ పోయినారు ఫారెస్ట్కి. ఫారెస్ట్లో కట్టెలు తీసుకొని వచ్చినారు. అక్కడ ధర్మవరం టౌన్లో అమ్మకానికి అక్కడ పెట్టుకుంటారు, వ్యాన్లో వాళ్ళు వస్తారు, అమ్మేస్తారు, పోతారు. అందరూ వచ్చినారు, భర్త మాత్రం రాలేదు. సో దీనికి 3-4 days తర్వాత భార్య, అల్లుడు, కూతురు ముగ్గురు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు.
మా నాయన కర్రలు కొట్టేదానికి పోయినాడు, రాలేదు, తిరిగి వస్తాడేమో అనుకున్నాము. ఆ రోజు మేమంతా కర్రలు కొట్టుకోవడానికి పోతే దొరికి రాలేదు. సో ఉమెన్ మ్యాన్ మిస్సింగ్ కేసుకి అది ఎప్పుడు ఇచ్చినారు కంప్లైంట్? మిస్ అయిన 15 డేస్కి ఇచ్చినారు. రాలేదు, వస్తారు 15 రోజుల తర్వాత. సరే మేము ఎఫ్ఐఆర్ కట్టి అందరినీ కొండకు కట్టెలకు, ఆ ఊరు నుంచి దాదాపు 20-25 మంది పోతారు ఫారెస్ట్లో, వాళ్ళందరినీ విచారించినా మీకు ఏమైనా చూసినారా? ఆ రోజు పర్టికులర్గా పోయిన వాళ్ళు, ఆ దిశలో కట్టెలు కొట్టిన వాళ్ళందరినీ విచారించాం. పోయేటప్పుడు నేను ఆయన భార్య, ఆయన అల్లుడు వీళ్ళు కూడా వచ్చినారు అని. సరే ఎంత ఇంట్రాగేట్ చేశాము, 2 నెలలు అయింది, ఏమీ తెలియలేదు. తర్వాత నాకు ఎందుకో అనుమానం వచ్చి భర్తని అల్లుడికి ఆమెతో చాలా సాన్నిహిత్య సంబంధం, అత్తకి అల్లుడితో సాన్నిహిత్య సంబంధం కనిపించింది మాట్లాడుకోవడంలో. సరే అని అల్లుడిని కూర్చోబెట్టి అత్తని ఇంటికి పంపించేసి ఆ రాత్రి 11-12 గంటల్లో మీ అత్త అన్నీ నాకు చెప్పేసింది, నువ్వు చెప్పకపోతే నీ కథ వేరే విధంగా ఉంటుందని చెప్తే, లేదు సార్ నేను కాదు, ఆమె చెప్తేనే చేసినాను అన్నాడు. సో ఏం చేశారు, కర్రలు కొట్టుకున్న టైంలో భోంచేస్తూ ఉంటే పైన నుంచి రాయి తీసుకొని తల మీద వేస్తే చనిపోయినాడు. చనిపోతే వీళ్ళు ఏం చేసినారు, చుట్టుపక్కల వీళ్ళు కావాలని ఫారెస్ట్ లోపలికి పోయినారు. అక్కడ ఏం చేసినారు, ఈ గుణపాలు లేవు వాళ్ళ దగ్గర, ఓన్లీ కర్రలు కొట్టే గొడ్డళ్ళే, దాంతో తవ్వి గొడ్డలతో తవ్వినారు. గొడ్డళ్లతో తవ్వి పదునుగా కట్టెను ఎండు కర్రని పదును చేసుకొని తవ్వి వీళ్ళంతా బయటికి తీసి శవాన్ని కొంచెం పూడ్చి, ఎక్కువ లేదు, పైన ఏం చేశారు, ఇవన్నీ ఉన్నాయి కదా ఆకులన్నీ వేసేసినారు, వచ్చేసినారు. తర్వాత మేము ఇది చెప్పినాడు, ఎక్కడ పూడ్చినామంటే మాకు గుర్తుంది సార్, పూడ్చించాడు. వీళ్ళు భార్య అల్లుడిని ఆమెని తీసుకుని వెతికితే 3 రోజులు వెతికాం, దొరకనే లేదు. మా ఇక్కడే అంటారు, ఆ గుండు దగ్గరే అంటారు, ఈ గుండు దగ్గరే అంటారు, వెతికితే కనపడలేదు. ఏమైపోయిందంటే శవము, ఈ వర్షం పడింది, చాలా 2-3 సార్లు వర్షం పడితే అది అణిగిపోయింది. ఒకటి గాలికి అక్కడున్న మొత్తం చెట్లకు ఉండే పొట్టు అంతా రాలింది, అది దానిపైన గుప్పగా పడిపోయినాయి. మనం ఇక్కడ వెతికితే వాడు చూపించిన వెతికి వాడు మర్చిపోయినాడు, 3 నెలలు అయిపోయింది కదా. చివరికి 4వ రోజు కుడ్ ఏబుల్ టు స్మెల్, ఇక్కడ స్మెల్ వస్తుందని వెతికితే అక్కడ కుళ్ళిపోయిన శవం ఉన్నింది. సో ఆ విధంగా చేరింది, శవాన్ని బయటికి తీసుకోవాల్సి వచ్చింది. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే వర్షానికి గాలికి ఈ అమ్మాయి ఒకవేళ ఎక్కడైనా గడ్డిలో ఎక్కడైనా చనిపోయి ఉంటే, వర్షము గాలి ఈదురుగాలు ఎక్కువ వచ్చాయి, అక్కడ కాకినాడలో వచ్చినాయి, ఇక్కడ వచ్చినాయి, ఎక్కడ వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వచ్చినాయి. సో ఆ విధంగా గాలికి ఏమైనా వచ్చి గడ్డి పరకలు అవి కప్పేసుకొని ఉంటే కనపడకుండా, మేమే ఇప్పుడు చంపినోడు ఇక్కడే చంపామని చూపించినా కూడా ట్రేస్ చేయలేదు 2-3 డేస్. కాబట్టి ఈ విధంగా కూడా కప్పిపెట్టిపోతే దొరకకుండా పోయిన సందర్భం. ఇప్పుడు చనిపోయి ఒకవేళ ఆమె ఇన్ని రోజులు బ్రతికుండి స్పృహ కోల్పోయి, మామూలుగా ఏమి లేకపోతే అంత సులభంగా చనిపోరు కదా, టైం 20 డేస్ 18 డేస్ బ్రతుకుంటారు. ఆ విధంగా ఉండి ఒకవేళ చనిపోయి కుళ్ళి శవం అయితే డెఫినెట్గా స్మెల్ వస్తుంది. 48 అవర్స్ దాటిందంటే స్మెల్ చిన్నగా స్టార్ట్ అవుతుంది. బ్రతికుండి అమ్మాయి ఎక్కడైనా ఈ విధంగా కప్పబడి ఉంటే దొరకడానికి, అంటే క్షుణ్ణంగా వెతికిపోతే దొరకలేని పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడేమో ఎన్డీఆర్ఎఫ్ బృందాలని పంపించారంట, చూడాలి మరి ఎన్డీఆర్ఎఫ్ బృందాల వల్ల ఏమైనా ట్రేస్ అవుతే. అదే కాకుండా డ్రోన్లతో కూడా పరీక్షించారని, డ్రోన్లు మసే ఉండొచ్చు, డ్రోన్లు పోయిన అంటే డ్రోన్ కెమెరాస్ ఏ విధంగా పెట్టారు, ఆ కెమెరాలను కరెక్ట్గా ఐడెంటిఫై చేసినారా డ్రోన్ ప్రదేశంలో, ఆ విధంగా చూడాలి. చూస్తే తెలిసిపోతుంది. బహుశా ఎక్కడైనా స్పృహ తప్పి పడిపోయి ఉండాలి, లేదు ఎవరైనా కిడ్నాప్ అన్నా చేసి ఉండాలి. ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. లేదు ఇది కాదు అంటే ఎవరైనా తీసుకెళ్ళి ఎవరైనా ఎక్కడైనా శుద్రబల్లి లాంటిది ఏదైనా ఇచ్చన్నా ఉంది. అంటే ఏదేమైనా సరే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఊహాగానాలే, కానీ పాప బతకాలని చెప్పేసి మనం కోరుకుందాము. అంటే 10 రోజులు అయిపోయింది కాబట్టి చిన్న పాప, మీరు అన్నట్టుగా స్పృహ పడిపోయి ఉండొచ్చు. అంటే మీరు ఎన్నో కేసెస్ చూసారు కాబట్టి అన్ని ఊహాగానాలు చెప్తున్నారు, ఇలా జరిగి ఉండొచ్చు, ఇలా జరిగి ఉండొచ్చు.
చెప్పలేము. అంటే కేసుల ఉదాహరణ మాత్రమే చెప్పాను. ఎస్. ఇప్పుడు మామూలుగా పొట్టి శ్రీరామ్ గారు 21 రోజులు బ్రతికే ఉన్నారు. చిన్న పాప కాబట్టి డెఫినెట్గా 8-10 రోజులు కాబట్టి బ్రతికుండే ఆస్కారం ఉంది. చెప్తున్నాను ఈ విధంగా Yes. జరిగిన ఈ కేసెస్లో అని. Yes. చెప్పలేము, మరి ఏమైనా జరిగి ఉండొచ్చు. ఎవరైనా కాని వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళి ఎవరికైనా అమ్మేసి ఉండొచ్చు. లేదు వీళ్లకు ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించాలని ఎక్కడైనా తీసుకుపోయి పెంచుకొని ఉండొచ్చు. చెప్పలేము, చూడాలి. అంటే కక్షలు ఏమన్నా ఉండుంటే వీళ్ళని ఇబ్బంది పెట్టాలని కొద్ది రోజులు దాచిపెట్టుకోవడం ఉండొచ్చు. దాచిపెడతారు, తీసుకెళ్లి అమ్మేస్తారు. ఎస్. చెప్పలేము. చూద్దాం సార్, అంటే ఏదేమైనా పాప అయితే బ్రతకాలని బ్రతికి అనుకుందాము, సురక్షితంగా రావాలని రావాలనే కోరుకుందాం. దేవుణ్ణి ప్రార్థిస్తాం, కోరుకుందాం. మరి చూడాలి. ఇంకా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వచ్చాయి కాబట్టి ఇవాళ కాకపోయినా రేపైనా పాప దొరుకుతుందని నేనైతే ఫస్ట్ న్యూస్ రాగానే న్యూస్లో ఏమైనా పాప గురించి ఆచూకీ ఉందా, ఏ విధంగా పోయింది, ఏ విధంగా Yes. ట్రేస్ అయింది అనేది ఉత్సుకతగా చూస్తున్నా ఎవ్రీడే. ఐ థింక్ ఎప్పుడు వెనెవర్ టైం కమ్స్, ఎప్పుడైనా టైం వస్తే ఆ పిల్ల బతుకుందా, ఎక్కడుంది News వస్తుందేమో. వస్తుందేమో అనే ఆలోచనలో ఉన్నాను. Yes. చూద్దాం, వీల్ హోప్ ఆ పిల్ల దొరుకుతుందని ఆలోచన చేస్తున్నాను. Thank you, sir. రైట్.